వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి. రాష్ట్రంలో కొలువుదీరిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఆల్కహాల్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానం. ఏడాదికి సగటున 4.4 లీటర్ల తలసరి ఆల్కహాల్ వినియోగం. ఎక్సైజ్ శాఖ నివేదిక. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందడి. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామాల నూతన పాలక వర్గాలు. పోలీస్ డిపార్ట్మెంట్లో పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. 6 IPS అధికారులకు DIGలుగా ప్రమోషన్లు. రైతులు రసాయన ఎరువులు వాడొద్దు, సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలి. నిజామాబాద్ నగరంలోని వైఎస్ఆర్ భవన్లో ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఎయిమ్స్లో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లోని ఎయిమ్స్ను సందర్శించి డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ BRS కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని PV నరసింహారావు వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన BRS సీనియర్ నాయకుడు దాదన్నగారి విఠలరావు, BRS నాయకులు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త పాలక వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా నిన్న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇవాళ కొత్త పాలక వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 3/2 సీట్లు దక్కాయి. పల్లె ప్రజలు పట్టం కట్టడంతో క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వానికి ప్రజల ఆమోదం ఉందని అధికార కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో విస్తృత ఆదరణ పొందుతున్నాయి. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ వద్ద గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. PCC కార్యదర్శి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, BRS గ్రామశాఖ అధ్యక్షులు నాగుల రాజేశ్వర్ గౌడ్, వార్డు మెంబర్ మిద్దుల నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో BRS సీనియర్ నాయకులు మొహమ్మద్ అఖ్తర్, షకీల్, హకీం, ఆజార్, గౌస్, రాజా, మొహమ్మద్, సల్మాన్, షారుఖ్, సజిద్, అఫ్రోజ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నేరుగా మేలు చేసే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వానివి అని, అది ప్రజల విశ్వాసానికి కారణమన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల అభ్యుదయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో PCC కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, బర్తిపూర్ సర్పంచ్ భాస్కర్ కిషోర్, తుంపల్లి మహేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దర్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరుతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, దేశంలో అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే పార్టీ అని కాంగ్రెస్ అని పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి 20,000 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అన్ని మతాలను సామరస్యంగా చూస్తూ సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెసేనని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన క్రిస్టియన్ల కోసం కమ్యూనిటీ హాళ్లను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సమాధుల కోసం స్థలం కావాలన్న అభ్యర్థనపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలో ప్రభుత్వ భూమిని సేకరించి సమాధి స్థలాన్ని కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత రేషన్ బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, దర్పల్లి సర్పంచ్ చెలిమెలి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజ్, సీనియర్ నాయకులు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు, ఫాదర్లు, క్రిస్టియన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అడ్డమున్నాడు వస్తున్నాడు ప్రేమ్ కడిగి జరుగుతున్నటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ సందర్భంగా మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి సోదరులకు మరి అదేవిధంగా ఈ సొసైటీ ఆర్గనైజేషన్గా వర్క్ చేసి ఇదంతా కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నటువంటి మరి చైర్మన్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హనుమ గారికి, అదేవిధంగా సెక్రటరీ రాజ్కుమార్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, ట్రెజరర్ దేవి గారు, జాయింట్ సెక్రటరీ గారు సుధీర్ గారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ కార్యక్రమం ఆల్కహాల్ వినియోగంలో మద్యం ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఎక్సైజ్ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా నమోదైంది. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక 4.25 లీటర్లు, తమిళనాడు 3.38 లీటర్లు, ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లు, కేరళ 2.53 లీటర్లుగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉంది. అందులోనూ బీర్ల వాడకం రికార్డు స్థాయిలో ఉంది. తెలంగాణలో ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 రూపాయల మద్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అదే ఏపీలో ఈ ఖర్చు కేవలం 6,339 రూపాయలుగా మాత్రమే ఉంది. మద్యం విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా 36,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఎయిమ్స్లో రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎయిమ్స్ సూపరింటెండెంట్ను డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను కవిత సందర్శించారు. ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు సదుపాయాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్కు వచ్చే ప్రజలకు అన్ని విభాగాల్లో సమగ్ర చికిత్స అందేలా అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, పరికరాలు సమకూర్చాలని కవిత ఈ సందర్భంగా సూచించారు. రైతులు ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల వైఎస్ఆర్ బోధన్లో నిర్వహించిన చిన్ని కృష్ణుడు దేశీయ విత్తన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులతో ఆరోగ్యాన్ని కాపాడిన వారమవుతామన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఆరోగ్యకరమైన పంటలు రైతులు పండించాలన్నారు. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు వాడి ప్రజల ఆరోగ్యాలను పాడు చేసుకోవడం సరైంది కాదన్నారు. అంతకుముందు గడుగు గంగాధర్, అన్వేష్ రెడ్డి, ఏఐకేఎంఎస్ ప్రభాకర్, డిఏఓ వీరాస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు పాల్గొన్నారు. కలవాలంటే నువ్వు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నామని ఎప్పుడైనా మీ ఊరు ఏదైనా చింతూరు పిలిచి కళ్ళు తాగిస్తే మనతో కలుస్తుండేవి. ప్రకృతి అది కూడా మళ్ళీ దాయిపోయి ఎప్పుడు అని చెప్పి దాంతో మాట్లాడి సరే తప్పకుండా వస్తామని ఈరోజు మా కమిషన్ మొత్తం మా చర్యలకు పోదండి. అందులో మేము నగరికలు వెళ్ళాల్సింది. వాళ్ళందరూ నల్గొండ జిల్లా నగరికల్లో ఉన్నారు. ఇప్పుడు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయింది. కానీ మన జిల్లాలో మనకు బాగుంటుందని సోదరుడు అన్వేష్ రెడ్డి ఫోన్ చేసి అన్న కూడా పోకండి, మీరు మన జిల్లానే ఉందామన్నానంటే సరే అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఉన్నా. అదే నిజమైనటువంటి రైతు దినోత్సవంగా నేను భావిస్తున్నాను. దానికోసం అందరం కూడా పనిచేయాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చిన్ని కృష్ణకు నాకు 90లో నాకు తెలియదు, కానీ మేము చిన్నపిల్లల 90లో మేము అప్పుడు ఉద్యమాలు ఉన్నప్పుడు జగల్పురం ఎదుగుతా ఉంటే స్వీట్ కార్న్ పండించేది 90లో మాకు ఇస్తుండే. అప్పుడు స్వీట్ కార్న్ అప్పుడు తినేది, అప్పుడు పండిస్తుండే. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులర్పించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని దాదనగారి విఠలరావు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ నందు పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాక్లూరు మండలంలో గల వెంకటపూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన దాత్రిక అంజయ్యను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దండు శేఖర్, దాత్రిక అంజయ్య, వెంకటపూర్ సర్పంచ్ అగ్గు సంతోష్, చింతకాయల రాజు, న్యాలం రమేష్, శ్రీనివాసరావు, నీలం రెడ్డి, విజయ్ సాదిక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మొత్తం 6 ఐపీఎస్లను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎంపానల్ చేస్తూ ప్రమోట్ చేసింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎస్ శ్వేత, ఆర్ భాస్కరన్, జి చందన దీప్తి, కల్మేశ్వర్ సింగనవర్, ఎస్ఎం విజయ్ కుమార్, రోహిణి ప్రియదర్శిని ఉన్నారు. ఎన్ శ్వేత హైదరాబాద్ సిటీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా, ఆర్ భాస్కరన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కొనసాగనున్నారు. ఇక జి చందన దీప్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ సికింద్రాబాద్గా, విజయ్ కుమార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వర్తిస్తారు. అయితే పదోన్నతులు పొందిన వారంతా సిఎస్ కె రామకృష్ణారావు ఆదేశాల మేరకు 2026 జనవరి 1 నుంచి ఛార్జ్ తీసుకోనున్నారు. ఆర్ఏ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించారు. ఎడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కందగట్ల రామచందర్కి ఆర్ఏ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సంఘం ప్రతినిధులు సర్పంచ్ కందగడ్డ రామచందర్, ఉప సర్పంచ్ మచ్చకూరి గంగాధర్, వార్డు సభ్యులు వీరేందర్, శంకర్లను పూలమాలలతో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ క్షత్రియ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కదం చంద్రశేఖర్, మిలిటరీ గంగాధర్, ప్రతినిధులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ రావు, డాక్టర్ కిరణ్, వీరేందర్, కదం మైపాల్, కదం మనోహర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పాలకవర్గం ఏర్పాటైన తర్వాత ఆర్య క్షత్రియ సంఘం వారి తరఫున ఈరోజు సన్మానించడం జరిగింది. ఆ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘంకు అన్ని వేళ అండగా ఉంటామని పాలకవర్గం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. చెస్ నెట్వర్క్ స్థాపించి క్రీడల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న సుధీర్ కోదాటి సేవలు అభినందనీయమని డిఓ అశోక్ తెలిపారు. బోర్గంపి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెస్ నెట్వర్క్ తరపున ముక్పాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లోని గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్థులకు ప్రతి 20 మందికి ఒక చెస్ బోర్డు చొప్పున చెస్ నెట్వర్క్స్ తరపున డిఓ అశోక్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్ మాట్లాడుతూ చెస్ నెట్వర్క్ను స్థాపించిన సుధీర్ కోదాటిని ప్రశంసిస్తూ పాఠశాల పిల్లలు సెల్ ఫోన్కు బానిసలు కాకుండా చెస్ ఆడడం ద్వారా వారి మేధస్సును పదును పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డులను బహుకరించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సిహెచ్ శంకర్, హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ బోర్గం, ఆంగ్ల విశిష్ట అతిథులుగా గేమింగ్స్ సేవల, సాహితీ కాకతీయ, శాండ్ బాక్స్, చెస్ నెట్వర్క్స్ ప్రతినిధులు కిరణ్ కుమార్ రెడ్డి, వాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా శ్రీనివాస్ వ్యవహరించారు. మరో నెల రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తులు గత నెల రోజులుగా వేల సంఖ్యలో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కోలాహలంగా మారిపోయాయి. అయితే భక్తులకు మేడారం ఆలయ సిబ్బంది బిగ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో రేపు అనగా బుధవారం సమ్మక్క సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం ప్రకటించింది. ఆలయ గద్దెల వద్ద జరుగుతున్న కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఎవరిని గద్దెల వద్దకు అనుమతించబోమని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు భక్తుల సౌకర్యార్థం చేపట్టిన గద్దెల విస్తరణ పనుల కారణంగా ఈ ఆంక్షలు విధించారు. ఈ చారిత్రాత్మక పనులు సజావుగా సాగేందుకు భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సహకరించాలని పూజారులు విజ్ఞప్తి చేశారు. పనులు ముగిసిన తర్వాత తిరిగి యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని, కావున భక్తులు తమ ప్రయాణాలను ఆ మేరకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం జక్రన్పల్లి మండలం కేశపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో పెండింగ్లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలపై తహసీల్దార్, ఆర్ఐ ఇతర అధికారులతో సమీక్షించారు. దరఖాస్తులను పరిష్కరించే విషయమే నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని నివృత్తి చేస్తూ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ సూచనలు చేశారు. భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి భూ హక్కులు కల్పించి సాంత్వన చేకూర్చాలని సదుద్దేశంతో ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హులైన ప్రతి అర్జీదారుడి దరఖాస్తును పరిశీలిస్తూ పరిష్కరించేందుకు అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ తగిన న్యాయం జరిగేలా మానవీయ కోణంలో పనిచేయాలన్నారు. అర్హులైన వారిని పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో వారికి భూములపై హక్కులు కల్పించాలన్నారు. అనంతరం దరఖాస్తుదారులైన రైతులతో కూడా కలెక్టర్ ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ భూభారతి చట్టంలోని నిబంధనలు అనుసరిస్తూ తప్పనిసరిగా భూముల హక్కులు కల్పిస్తామని భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ రవికుమార్, తహసీల్దార్ కిరణ్ మై, స్థానిక అధికారులు ఉన్నారు. ఈ నెల 28న జరిగే గొర్రెపాటి మాధవరావు స్మారక సన్మానాన్ని విజయవంతం చేయండి మానవ హక్కుల వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం గంగులు, జి రమేష్లు కోరారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్య వక్తలుగా నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరాజు, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ ఆకుల పాపయ్య, నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి హాజరవుతారని తెలిపారు. మాధవరావు హక్కులు లేని అణచివేతకు గురయ్యే వర్గాల పట్ల ఆరాటాన్ని తన జీవిత ఆచరణలో భాగం చేసుకున్నారు. ఎన్నో ఎన్కౌంటర్ హత్యలు, లాకప్ మరణాలను పరిశీలించి అవి ఎట్లా చట్ట వ్యతిరేకమో విశ్లేషించారు. కోర్టుల్లో వాటిని సవాల్ చేసి దేశంలో అరుదుగా నమోదయ్యే ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే తీర్పులను రాబట్టాడు. తన జీవితాంతం హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేశాడు. మానవ హక్కుల సంస్కృతి మానవాళి నిజమైన అభివృద్ధి అని నమ్మి పనిచేశాడు. కావున ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా కోశాధికారి ఆకుల సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు, న్యాయవాదులు మీనా సహాని, అన్వేష్, రిటైర్డ్ జడ్జి కృష్ణ గోపాలరావు, న్యాయవాదులు బాస పవన్ ప్రసాద్, సంతోష్, ఆదిత్య, మధుమిత్, సురేష్ తదితరులు హాజరయ్యారు. మానవ హక్కుల వేదిక ఉభయ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గురపాటి మాధవరావు గారు ప్రథమ సంస్థాన సభ ఈ నెల 28వ తేదీన ఎల్లమ్మగుట్ట మాధవన్న నివాసం ముందు జరుపుతూ ఉన్నాం. ఈ సంస్మరణ సభలో నల్సార్ న్యాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్మారక ఉపన్యాసం ఇస్తారు. రాజ్యాంగ హక్కులపై పెరుగుతున్న దాడి, పౌర కర్తవ్యాలు అనే అంశం మీద సంస్మరణ సభని, స్మారక ఉపన్యాసాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ స్మారక ఉపన్యాసంలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త ఎస్ జీవన్ కుమార్ గారు, అట్లాగే నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్ గారు, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీ ఆకుల పాపయ్య గారు, ప్రస్తుత నిజామాబాద్ తాడ్ బిలోలిలో ఉప సర్పంచ్ అబ్దుల్ కుద్దూస్ను శాలువా పూలమాలలతో కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 7వ వార్డు మెంబర్గా గెలుపొందిన అబ్దుల్ కుద్దూస్ను గ్రామస్తులు మరియు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల ఉప సర్పంచ్గా ఎన్నికైన ఆయన్ను కాంగ్రెస్ నాయకులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, నాయకులు పెద్దోల రాజేశ్వర్, అబ్దుల్ నబీ, సద్దాం, ప్రవీణ్ పురం, సుమన్ తదితరులు పాల్గొన్నారు. నవిపేట మండలంలోని జన్నెపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నవిపేట మండలంలో 5 సర్పంచ్లు, 8 మంది ఉప సర్పంచ్లు, సుమారు 60 మంది వార్డు మెంబర్లు గెలవడం జరిగిందని తెలిపారు. గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతం కంటే ఈ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీకి సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఎంపీ నిధుల నుండి నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తామని సర్పంచ్లకు హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కొరకు బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో కొంతమంది స్వల్ప తేడాతో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందని, వారు నిరాశపడకుండా ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీకి వేరే పార్టీకి ఉన్న డిఫరెన్స్ అదే. ఇకపోతే సర్పంచులందరికీ ఎవ్వరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి మీకు ఫండ్స్ వస్తాయి గ్రామాలను డెవలప్ చేసుకోవడానికి. కాబట్టి మీ గ్రామాలకి ఎంపీ, ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నట్టే ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ ఫండ్స్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్న దగ్గర, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున కాంటెస్ట్ చేసిన గ్రామాలలో కూడా ఉంటుంది. ఎప్పటికైనా ఈరోజు కాకుండా ఏమైనా ఈరోజు సాధిస్తాం. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పోటీ చేసినటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఓడిపోతే తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా గెలవడం, కేంద్ర మంత్రి కావడం, నేడు ఓటమి కూడా రేపు మీ విజయానికి ఒక సంకేతం కిందనే భావించుకుంటూ ప్రజల మధ్యలో ఉండి ఓటమి చెందిన వాళ్ళు ధైర్యంగా ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలతో. సాటపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్ లచ్చవార్ సుహాసిని పరిశీలించారు. రెంజల్ మండలంలోని సాటపూర్ తెలుగు మీడియం మరియు ఉర్దూ మీడియం పాఠశాలలను సర్పంచ్ లచ్చవార్ సుహాసిని పంచాయతీ కార్యదర్శితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని వీలైనంత త్వరగా పునర్నిర్మిస్తామని ఆమె తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మూత్రశాలలు మరియు త్రాగునీటి సౌకర్యంపై అడిగారు. విద్యార్థులు మూత్రశాలలు మరియు త్రాగునీటి సమస్య ఉందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో
ఆమె సానుకూలంగా స్పందించి మూత్రశాలలు మరియు త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం పంచాయతీ కార్మికుల సమస్యలను ఆమె కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎక్కడైనా సరే సమస్య ఏర్పడినట్లయితే వెంటనే పరిష్కరించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు మీడియం స్కూల్కి వెళ్ళినాము చూడడానికి, పిల్లలకు ఏం బాధ ఇట్లా ప్రాబ్లం ఉన్నదని చూడడానికి వెళ్ళినాము. పోయినాము, చూసినాము. అయితే పిల్లలు బాధ చెప్తుండ్రు, ఇక ఈ స్కూలు గులిపోయేటట్టు ఉన్నది, వాళ్ళు చెప్తుండ్రు జర మంచిగా కావాలా, పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు అని చూసినాము. ఉర్దూ మేడం స్కూల్లో కూడా పోయినాము మేము. అక్కడ కూడా చెప్పిళ్ళు, భోజనాలకు కూడా అడిగినాము, ఫుడ్ మంచిగా ఉందా అంటే పిల్లలు అంటున్నారు మంచిగా ఉన్నారు. తెలుగు మీడియంలో కూడా అడిగినాము ఫుడ్. ఆటో రిక్షాల ద్వారా సురక్షితంగా గమ్యాలకు చేర్చాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఆటో రిక్షాల ద్వారా సురక్షితంగా గమ్యాలకు చేర్చాలి, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. రోడ్ ప్రమాదాల నివారణకు ప్రజలు అవగాహన కల్పించాలని, ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు ఎలా వస్తున్నారో ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో యువత, విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించాలని మంగళవారం జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ ట్రాన్స్పోర్ట్ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లాలో ఆటో రిక్షాల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా రవాణా అధికారికి కీలక సూచనలు చేశారు. ఆటో రిక్షాల్లో పెద్దవారు 3కి మించి ప్రయాణించరాదని, అలాగే పిల్లలు 6కి మించి ఎక్కకూడదని స్పష్టం చేశారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలని, డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆదేశించారు. ఆటో నడుపుతున్న సమయంలో డ్రైవర్ పక్కన ఎవరూ కూర్చొని ప్రయాణించరాదని హెచ్చరించారు. నిర్దేశించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, అవసరమైన ధృవపత్రాలు లేకపోయినా సంబంధిత వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితంగా ప్రయాణిస్తున్నారా అనే విషయాన్ని గమనించాలని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలకు ఎలా వస్తున్నారో తెలుసుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రతా నియమాల అమలుకు రవాణా శాఖ సహకరించాలని కోరారు. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇసుక, ఇతర చిన్న ఖనిజాలపై జిల్లా సర్వే రిపోర్టు తయారీ, దాని ఆమోదం స్థితి, ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ రవాణాను నియంత్రించడానికి జిల్లాలో ముఖ్యమైన కూడల్లో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి, గత డిఎల్ఎస్సీలో ఉన్న అంశాల గురించి, మాగి, అచ్చంపేట్ గ్రామాలు, నిజాంసాగర్ మండలంలో ఉన్న ఇసుక లభ్యత గురించి క్లుప్తంగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, నాగేష్, సహాయ సంచాలకులు, గనులు, భూగర్భ శాఖ, భూగర్భ జల శాఖ, ఇతర సంబంధిత కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఎం తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి ఆదేశాల మేరకు వృత్తి విద్యా కోర్సులో భాగంగా సమీప గ్రామంలోని రైతు పొలాలను విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు, విద్యార్థులకు మిశ్రమ పంటల సాగు విధానాలు, పంటల ఎంపిక, దిగుబడులు, ఖర్చు, లాభాల వివరాలను వివరించారు. రైతులతో ప్రత్యక్షంగా మమేకమై మాట్లాడిన విద్యార్థులు వారు ఎదుర్కొనే కష్టాలను దగ్గరగా తెలుసుకొని భూమితో రైతుకున్న అనుబంధాన్ని హృదయపూర్వకంగా అనుభవించారు. పొలాల్లో ఎండలు, వానలు లెక్క చేయకుండా శ్రమిస్తున్న రైతులను చూసి విద్యార్థులు మనసులు కదిలాయి. దేశానికి అన్నం పెట్టే రైతుల త్యాగం పట్ల వారికి గౌరవం, కృతజ్ఞత భావం మరింత పెరిగిందని, ఈ అనుభవం విద్యార్థుల్లో బాధ్యత స్పృహను కూడా పెంపొందించిందని జాడి సాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా కోర్సు బోధకులు జాడి సాయి, వినయ్తో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామ 6వ వార్డు మెంబర్గా ఇస్మాయిల్ బాధ్యతలు స్వీకరించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ 6వ వార్డు మెంబర్గా ఇస్మాయిల్ బాధ్యతలు స్వీకరించారు. కల్యాపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తానన్నారు. గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లతో ఐక్యంగా పనిచేసి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని సత్యనిష్టతో తిరుమన్పల్లి గ్రామ పంచాయతీలో పాలకవర్గంలో ప్రమాణ స్వీకారానికి 9 మంది వార్డు సభ్యులు బహిష్కరించారు. ఉప సర్పంచ్ ఎన్నికను ఉపసంహరించుకోవాలని వార్డు సభ్యుల డిమాండ్. ఇందల్వాయి మండల పరిధిలోని తిరుమన్పల్లి గ్రామ పంచాయతీకి చెందిన 9 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండానే నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ రవితో పాటు సర్పంచ్ చింతల కిషన్ ప్రమాణ స్వీకారం చేయడంపై పలువురు గ్రామస్తులతో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కావాలని ఏకపక్షంగా అధికారులు వ్యవహరించి తమను అమర్యాదకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ రవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జిల్లా కలెక్టర్తో పాటు న్యాయస్థానాలను సంప్రదిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, ఈర్బానా శ్రీనివాస్, మేకల క్రాంతి, జమునా స్వరూప, వెన్నెల గౌతమి, రాధారాణి, స్వాతి, ఎర్రోల గంగమణి తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం తిరువన్పల్లి గ్రామ పంచాయతీలోని 11వ వార్డు సభ్యునిగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ
వార్డు మెంబర్ని. అయితే రీసెంట్లీగా జరిగిన విషయం ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో జరూరావు అనే వ్యక్తి మా 12 వార్డులలో 7 మహిళలు కోరం సభ్యులు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గరికి తన సిరికొండ మండలం పెద్దవాల్గూడ్ గ్రామంలో సామూహిక అయ్యప్ప స్వామి మహాపడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. పురోహితులు గురుస్వామి కులకర్ణి శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో గణపతి కుమారస్వామి అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపుతో పడిపూజ కార్యక్రమానికి తీసుకువచ్చి అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అలంకరణ చేసి అయ్యప్ప స్వామి కీర్తనలతో మారుమోగిన సామూహిక మహాపడిపూజ అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలతో భక్తులు అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. పెద్దవాల్గూడ్ గ్రామ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వాములు దీవించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం స్వాములతో భిక్ష స్వీకరించారు. పెద్దవాల్గూడ్ అయ్యప్ప స్వాముల బృందం ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ముప్కాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముప్కాల్ మండల పరిధిలోని నల్లూరు, వేంపల్లి, రేంజర్ల, నాగంపేట్, వెంచ్రియాల్, కొత్తపల్లి గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ప్రజాప్రతినిధులు ప్రజాసేవకు అంకితం అవ్వాలని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సంబంధిత గ్రామాల సెక్రటరీలు పాల్గొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు మాపైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ 5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రజల సేవకై మేము ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికై సేవలు అందిస్తామని అందరి సాక్షిగా ఆ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని తెలియజేశారు. గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎడపల్లి మండలంలో సోమవారం గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచ్లు కొలువుదీరారు. ఎడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్గా గెలిచిన కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్కూరి గంగాధర్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మంగల్పాడ్ గ్రామంలో సర్పంచ్గా చేవూరి వీణా శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ అబ్బన్న, వడ్డేపల్లి గ్రామంలో సర్పంచ్గా సత్యం, ఉప సర్పంచ్గా సీమా బేగం ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఎస్సీ ఫారం గ్రామంలో సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ బషీర్, కొర్నపల్లి గ్రామంలో సర్పంచ్గా పరిగే సాయిలు, ఉప సర్పంచ్గా లింగం వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ శంకర్ నాయక్, తహసీల్దార్ దత్తాత్రి పర్యవేక్షించారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని నా ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడి పైన నేను మజ్కూరి గంగాధర్ నేను విశ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత. కిసాన్ నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పాల్గొన్న మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 25 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ నగర్లో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇందులో ఆపరేషన్ అవసరమైన వారికి ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు పూర్తి అయిన తర్వాత అవసరమైన వారికి కంటి అద్దాలను కూడా ఉచితంగా అందజేస్తున్నాం. కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బోధన్ మండలంలో కొత్త సర్పంచ్లు కొలువుదీరారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోధన్ మండలంలో సోమవారం గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచ్లు కొలువుదీరారు. బోధన్ మండల కేంద్రంలో నాగనపల్లి సర్పంచ్గా గెలిచిన వినయ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం. పెగడపల్లి చిన్న మామంది, మినార్పల్లి సంఘం, పెంటకలన్, పెంటకూడదు, కల్దుర్కి, భవానీపేట్, భూలక్ష్మి క్యాంప్, రంగాపూర్, బర్తీపూర్ ఆయా గ్రామ సర్పంచ్ల నూతన పాలకవర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. బోధన్ తహసీల్దార్ విఠల్, ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. చల్లగరిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగాపై గుంజిల్లా మాస్టర్ అందజీవన్ రావు అవగాహన కల్పించారు. దర్పల్లి మండలంలోని చల్లగర్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీన్ని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా అన్ని వయసుల వారు, అన్ని వృత్తుల వారు సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్ల మెరుగైన విధానమని, విద్యార్థులచే గుంజిలు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాల్లో ఇది సూపర్
బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందజీవన్ రావు తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతిరోజు సూపర్ బ్రెయిన్ యోగా చేస్తూ జ్ఞాపక శక్తిని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సురేష్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది జ్యోతి లక్ష్మి, సాయిరెడ్డి, శ్రీదేవి, రవీందర్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27 మరియు 28వ తేదీల్లో ఒరిస్సా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భువనేశ్వర్ మరియు భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా నిర్వహించే జాతీయ సదస్సులో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించి ప్రసంగిస్తున్న సందర్భంలో చల్లగర్గ గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అందజీవన్ రావును పౌర సన్మానంతో ఘనంగా సత్కరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం కొలువుదీరింది. బీర్కూర్ గ్రామస్తుల, యువత, పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారుల సమక్షంలో గ్రామ సర్పంచ్ ధర్మతేజ, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, వార్డు సభ్యులుగా 1వ వార్డు అంజుం బేగం, 2వ వార్డు కాజమయ్య, 3వ వార్డు పరమేష్ పంతులు, 4వ వార్డు మద్నూర్ కవిత, 5వ వార్డు మేకల రాహుల్, 6వ వార్డు కొర్మి రఘు, 7వ వార్డు మెంట స్వప్న, 8వ వార్డు కర్రీ రుక్మిణి, 9వ వార్డు మలిగే మహేష్, 10వ వార్డు న్యామతాబాద్ స్వరూప రాణి, 11వ వార్డు అరిగే భాస్కర్, 12వ వార్డు ఆకుల నవీన్, 13వ వార్డు అరిగే గాయత్రి, 14వ వార్డు ఆనంద్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులతో పాటు పాల్గొన్న గ్రామస్తులు, యువకులు, పెద్దలతో తమ గ్రామాభివృద్ధికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేశారు. మరియు ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటామని, బీర్కూర్ మండల కేంద్రం అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. మండల కేంద్రాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. నూతన పాలకవర్గానికి పలువురు శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వయసులో చిన్నవాళ్ళైనా ఇటువంటి ఏదైతే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మొదటగా మీ అందరికీ పాదాభివందనం ఫస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే మాటలు వస్తలేవు. చిన్న వయసులో ఇంత పెద్ద ఘట్టాన్ని అంటే నేను అసలు ఎక్కడ కూడా ఇప్పటి కూడా ఊహించలేకపోతున్నా. కానీ ఏంటంటే ఒక విషయం చెప్పగలుగుతున్నా, పుట్టిన ఊరిని రుణం తీర్చుకునే సమయం వచ్చిందని మొట్టమొదటిసారిగా చెప్తున్నాను. పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటా ఖచ్చితంగా. ప్రతిపక్ష నాయకులతో సహా అందరితో పాటు మాకు తెలియక ఏదైనా చేస్తే వాళ్ళ సలహా సాధనలతో ముందల్తాన్ని సభాముఖంగా కోరుతున్నాను. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. జగరన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి నిఖిత ఆధ్వర్యంలో సర్పంచ్ ప్రియాంక ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తాము గెలుపొందడం జరిగిందని, అలాగే గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ ఉల్లింగ నరేష్, దూంపేట సుష్మిత, దావుల జ్యోతి, దావుల రాకేష్, చింత నర్సయ్య, వాల్గొడ్ సునంద, తౌడ రవి, డబ్బా గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులున్నారు. సాలూరా మండలంలోని ఫతేపూర్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. సాలూర్ మండల ఫతేపూర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం అధికారిక బాధ్యతలు చేపట్టింది. ఏకగ్రీవంగా ఎన్నికైన నూర్ అహ్మద్ సర్పంచ్గా, మోసిన్ ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది వార్డు సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం, ఫతేపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఉపాధి హామీ చట్ట సవరణకు వ్యతిరేకంగా వామపక్షాలు నిరసన చేపట్టాయి. జీవో కాపీని దగ్ధం చేశాయి. వామపక్షాల పార్టీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఎదుట సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్లైన్, ఆర్ఎస్పీ లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టంలో మార్పులను నిరసిస్తూ నిరసన ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చే ముందు ప్రజల్లో గానీ, పార్లమెంట్లో గానీ సమగ్ర చర్చ జరపకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి విబీజీ రామ్జీ తీసుకురావడం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి తగ్గి మరింత పేదరికంలోకి నెట్టబడతారని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ సవరణను ఉపసంహరించుకొని వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించడానికి, అదేవిధంగా రోజుకు 600 రూపాయల కూలీ చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరిస్తూ బీజేపీ విధానాలను ఎండగడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్వర్, ఆర్ఎస్పీ నాయకులు అనిల్, లిబరేషన్ నాయకులు కాజా మొయినుద్దీన్ మరియు సిపిఎం నాయకులు పెద్ది వెంకట్రాములు, వెంకటేష్, అనసూయమ్మ, అనిత, గంగాధర్, డెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మల్లికార్జున్, మాస్లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, వెంకన్న, ఆర్ఎస్పీ నాయకులు రాములు, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏదైతే ఉపాధి హామీ చట్టంలో సవరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం జరిగిందో అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకు, ధనిక వర్గానికి ఊడిగం చేస్తూ పేదల పొట్టగొట్టే పద్ధతుల్లో ఈరోజు గ్రామాల్లో ఉపాధి కూలీలకి ఈరోజు నష్టం తెచ్చే పద్ధతుల్లో ఉపాధి హామీ చట్ట సవరణని తీసుకురావటం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే వేల్పూర్ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల నూతన పాలకవర్గం కొలువు తీరింది. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి ఎంపీడీఓ కమలాకర్ సర్పంచ్గా ఎన్నుకోబడ్డ మొండి అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా పచ్చల నడుకుడ సర్పంచ్ కొల్లి నరసయ్య, ఉప సర్పంచ్ రఘు, వార్డు సభ్యుల చేత ప్రత్యేక అధికారి ఎంపీఓ స్థాయిలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వేల్పూర్ సర్పంచ్గా గెలుపొందిన మొండి అశోక్, పచ్చల నడుకుడ సర్పంచ్ కొల్లి నరసయ్య పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ఉండాలని సూచించారు. తన సహకారం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. భారీ మెజార్టీతో గెలుపొందడం వారి మంచితనానికి నిదర్శనమన్నారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్లు నూతుల విజయ, ఉప సర్పంచ్ నూతుల కృష్ణారెడ్డి, వాడి సర్పంచ్ గోలి రమ్య, ఉప సర్పంచ్ లింబాద్రి పాలకవర్గం చేత ప్రత్యేక అధికారి ఏపీఓ అశోక్ ప్రమాణ స్వీకారం చేయించారు. లకోరా గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి అపర్ణ, ఉప సర్పంచ్ అడ్వాల ఆత్మారాం పాలకవర్గం చేత ప్రత్యేక అధికారి వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. రామన్నపేట సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ పాలకవర్గాల చేత ఏఈ శ్రీనివాస్, మోతే సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ వార్డు సభ్యుల చేత ప్రత్యేక అధికారి వెటర్నరీ డాక్టర్ సంతోష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రత్యేక అధికారులు మండలంలోని గ్రామ పంచాయతీ పాలక వర్గాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోతే జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల మోతే గ్రామంలో భారత గణితవేత్త శ్రీ రామానుజన్ జయంతి ఘనంగా నిర్వహించారు. దాదాపు 100కు పైగా గణిత ప్రయోగాలు చేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 100కు పైగా టీఎల్ఎం ప్రదర్శన విద్యార్థులచే నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమాన్ని మోతే గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన డొల్ల రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ కర్రోల పరంజ్యోతి రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. తదనంతరం విద్యార్థులు ప్రదర్శించడం బోధనాభ్యాస సామగ్రిని వారు తిలకించి విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ అధ్యక్షత వహించారు. పిఆర్టీయూ వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహారావు, గణితోపాధ్యాయులు వెంకట నరసయ్య, నవనీత, రత్నం, కవిత తదితరులు హాజరయ్యారు. మద్నూర్ మండలంలోని అవల్గావ్లో ఆటో బోల్తా పడ్డంతో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం అవల్గావ్ శివార్లో ప్రైవేట్ స్కూల్ ఆటో బోల్తా పడి 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆటోలో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు ఉదయం అవల్గావ్ గ్రామం నుండి మద్నూర్కు ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ ఆటోలో వెళ్తున్న తరుణంలో అవల్గావ్ శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులను కాపాడి మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ప్రతిభ ఎవరి సొత్తు కాదని లోకేశ్వరానికి చెందిన రిషికేష్ వర్మ నిరూపించాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కొలకొండ రాజు లావణ్య దంపతులకు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రిషికేష్ వర్మ విద్యాభ్యాసం లోకేశ్వరంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ చిన్ననాటి నుండి బొమ్మలు గీయడంలో కళా నైపుణ్యాన్ని సంపాదించాడు. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ కపిల్ చిత్రపటాన్ని అరగంటలో గీసి ప్రమాణ స్వీకారం రోజు సర్పంచ్కు జ్ఞాపకంగా గ్రామ పంచాయతీలో బహుకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కపిల్ మాట్లాడుతూ కళ అనేది ఎవరి సొత్తు కాదని, చదువే కాకుండా కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. మున్ముందు పై చదువుల నిమిత్తం రిషికేష్ వర్మకు నా వంతు సహాయం చేస్తానని సర్పంచ్ కపిల్ అన్నారు. రిషికేష్ వర్మని ఆదర్శంగా తీసుకుని పిల్లలు, తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రాజు, పంచాయతీ సెక్రటరీ రాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి. రాష్ట్రంలో కొలువుదీరిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఆల్కహాల్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానం. ఏడాదికి సగటున 4.4 లీటర్ల తలసరి ఆల్కహాల్ వినియోగం. ఎక్సైజ్ శాఖ నివేదిక. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందడి. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామాల నూతన పాలక వర్గాలు. పోలీస్ డిపార్ట్మెంట్లో పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. 6 ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా ప్రమోషన్లు. రైతులు రసాయన ఎరువులు వాడొద్దు, సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలి. నిజామాబాద్ నగరంలోని వైఎస్ఆర్ భవన్లో ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి,
ఎయిమ్స్లో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లోని ఎయిమ్స్ను సందర్శించి డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాదన్న గారి విఠలరావు, బీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.